సోమ మంగళవారాల్లో అనంతపురం నగరంలోని సిపిఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ తెలిపారు. నేడు గణేనాయక్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమవారం 10 గంటల 30 నిమిషాలకు ఆర్ట్ కాలేజీ నుండి ప్రదర్శన, 11:39 గంటలకు లలిత కళాశాల పరిషత్తులో జరిగే బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, కె ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. బహిరంగ సభలో నగర ప్రజలు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత 13వ జిల్లా మహాసభలు 2021 తాడిపత్రిలో జరిగాయి. ఆ మహాసభలు తీసుకున్న కర్తవ్యాల అమలు తీరును సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల ప్రజా సమస్యల పరిష్కారానికై భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను ఈ మహాసభలో రూపొందిస్తున్నామన్నారు. సిపిఎం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని, ఈ మహాసభల సందర్భంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభను, ప్రదర్శనను నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ శాఖ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర, అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుపుకునే అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతి సిపిఎం విధానం. అందులో భాగంగా గత 2021 అక్టోబర్ నెలలో జరిగినటువంటి సిపిఎం 13వ జిల్లా మహాసభలు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాలకు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఎన్నికైనటువంటి 236 మంది ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరుగుతుంది. అదేవిధంగా 3000 మందితో ప్రదర్శన, బహిరంగ సభలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలని ప్రజలకు సంబంధించి, అనంతపురం జిల్లా అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా నీటిపారుదల, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యల మీద సిపిఎం సుదీర్ఘమైనటువంటి ఆందోళనలు, పోరాటాలు నిర్వహించింది. జిల్లాలో నీటిపారుదల వనరుల అభివృద్ధి కాకుండా జిల్లా అభివృద్ధి కాదు. అందుకని నీటిపారుదల వనరులను అభివృద్ధి చేయడానికి, నీరు దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పేసి ప్రారంభం నుంచే 2021 నవంబర్ నెల నుంచే జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం, ఆ తర్వాత వివిధ రూపాల్లో ఈ 3 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఉద్యోగ కార్మికులకు సంబంధించిన నిత్యం వాళ్ళ ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఆందోళనలు, పోరాటాలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాల కార్మిక సమ్మెలు, అంగన్వాడీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు, వీరు చేసిన అన్ని సమ్మెల్లో సిపిఎం కార్యకర్తలు, నాయకత్వం మొత్తం ఆ సమ్మెల జయప్రదానికి అండగా నిలిచాయి. జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామరెడ్డి, సత్సాయి వాటర్ స్కీమ్స్ లో పనిచేస్తున్న కార్మికులు ఈ కాలంలో 6 రకాల సమ్మెలు చేశారు. ఈ 6 దఫాలుగా జరిగిన సమ్మెలకు కూడా సిపిఎం అండదండలు ఇచ్చింది. అదేవిధంగా ఉద్యోగులు వివిధ రకాల సమస్యల మీద, అది టీచర్స్ కానీ, ఇతర ఉద్యోగులు కానీ, ఎన్జిఓ ఉద్యోగ సంఘాలు కానీ, వివిధ సమస్యల మీద వాళ్ళు చేసిన ప్రతి ఆందోళనలో సిపిఎం వారితో పాటు కలిసి పనిచేసింది. వీటితో పాటుగా సామాజిక తరగతులకు సంబంధించి ముఖ్యమైన సమస్యలు ఈ కాలంలో అనేకం జరిగాయి. ముఖ్యంగా దళితుల మీద దాడి, అదేవిధంగా భూ దురాక్రమణలు, భూ కబ్జాలు, వీటికి వ్యతిరేకంగా పేదల తరపున, బలహీన వర్గాల తరపున నిత్యం సిపిఎం తన శక్తి మేరకు ఆందోళనలు, పోరాటాలు నిర్వహించింది. వివిధ ప్రజారంగాలు సిపిఎంకు అనుకూలంగా లేదా సిపిఎంతో కలిసి పనిచేసే అనేక ప్రజారంగాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చేదోడు బాదోడుగా నిలిచాం. మహిళలు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, వారి మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగా మహిళలు చేస్తున్న పోరాటాల్లో సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థి సంబంధించిన విద్యార్థి సమస్యల మీద డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకటించాలని, అదేవిధంగా అగ్నిపథ్ లాంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను మరింత పెంచే విధానాలని రద్దు చేసుకోవాలని చెప్పి వివిధ యువజన సంఘాలు చేసినటువంటి కార్యక్రమాలకు కూడా సిపిఎం అండదండలు ఇచ్చింది. ఈ రకంగా బహుముఖ కార్యక్రమాలను చేసినటువంటి సిపిఎం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి చేదోడుగా వారు చేసే అన్ని రకాల సాహిత్య సభలకు, సాంస్కృతిక ఉత్సవాలకు తోడుగా నిలిచింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అనుభవాల్ని ఈ మహాసభల్లో సమీక్షిస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గుర్తించి రానున్న రోజుల్లో ఈ జిల్లా అభివృద్ధికి ఏ చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం ఏ విధానాలను అనుసరించాలి అనే దాన్ని రూపొందించడంతో పాటు ప్రభుత్వం ఆ విధానాలను అమలు చేయడానికి అవసరమైన ఉద్యమాల్ని కూడా ఈ మహాసభల్లో చర్చించి రూపొందించబోతున్నాం. ముఖ్యంగా జిల్లాలో నీటిపారుదలకు సంబంధించినటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5 సంవత్సరాలకు తగ్గకుండా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప జిల్లాలో నీటిపారుదల వనరులను అభివృద్ధి చేయలేం. అదేవిధంగా ఖనిజ వనరులు 61 రకాల ఖనిజ వనరులు ఉన్నాయి జిల్లాలో. ఈ ఖనిజ వనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యానవనం పంటలకు లింకు చేసేటువంటి
పండ్ల తోటలకు అనుబంధంగా ఉండేటువంటి పరిశ్రమలు కూడా స్థాపించాలని, అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఈరోజు జిల్లాలో ఉపాధి హామీ పనులు తగ్గిపోతున్నాయి. కూలీలకు బిల్లులు సకాలంలో రావడం లేదు. అందుకనే వలసలు పోతున్న కూలీలు మరణిస్తున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, సామాజిక తరగతులుగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలకు భూమి లేని నిరుపేదలకు 5 ఎకరాల భూమి, శ్మశాన స్థలాలు, ఇతర సామాజిక సమస్యలు, అదేవిధంగా కౌలు రైతులు జిల్లాలో పెరుగుతున్న కౌలు రైతులు అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వారు. అందుకని కౌలు రైతులకు సంబంధించిన చట్టాన్ని సమూలంగా మార్చి కౌలు రైతుకు ఉపయోగపడే పద్ధతుల్లో చట్ట సవరణల కోసం, చట్ట అమలు కోసం కూడా ఈ మహాసభలో కార్యక్రమాలు రూపొందించబోతున్నాం. వీటన్నిటికి కూడా జిల్లా ప్రజానీకం మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.